హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా మంచి కాలేజెస్ నుంచి అయితే గ్రేడ్ ఏకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు శివాజీ కాలేజ్ నుంచి అయితే విడుదల చేసిండ్రు అనమాట. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి మనకు మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకు అంటే గ్రూప్ ఏకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్, ఒక్కొక్క జాబ్ నోటిఫికేషన్స్ గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ ది presented application from the eligible candidates from the appointment to the various non-teaching post on permanent basis. అంటే ఈ పోస్టులు వచ్చేసరికి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్. అంతేకాకుండా నాన్ టీచింగ్కి సంబంధించి అంటే మనకు స్కూల్కి సంబంధించిందైనా నాన్ టీచింగ్ పోస్టులు అనమాట. అంటే ల్యాబొరేటరీ వీటికి సంబంధించి అసిస్టెంటు, సీనియర్ అసిస్టెంటు ఇలా పోస్టులు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇది టీచింగ్ అని అంటే స్కూల్కి సంబంధించింది అంటే టీచింగ్ అని అనుకుంటారు. సో ఇది టీచింగ్ అయితే కాదు, నాన్ టీచింగ్కి సంబంధించింది. అది కూడా పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఇంకా అప్లై చేసే లింకు అలాగే నోటిఫికేషన్ యొక్క లింకు కూడా మనకు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. అక్కడి నుంచి అయినా మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ది లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ అప్లికేషన్ అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చి 26వ తారీఖు వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు అంటే అప్లై చేసే టైం అయితే ఉందన్నమాట. అంటే ఇప్పుడైనా సరే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 26th మార్చి 2026 అంటే మార్చి 26వ తారీఖు వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా పోస్టుల విషయానికి శాలరీ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైరెక్టర్ అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి మనకు శాలరీ స్టార్టింగ్ 60,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లైబ్రేరియన్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. అంటే ఏ పోస్ట్కైనా మనకు మినిమం 30,000 నుంచి అయితే మీకు 35 నుంచి అయితే స్టార్టింగ్ శాలరీస్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఇంక్రిమెంట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ప్రతి 6 మంత్స్కి లేదా 1 ఇయర్కి అయితే మీ శాలరీ అయితే పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషను అలాగే లైబ్రేరియను అలాగే సీనియర్ అసిస్టెంటు, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంటు, ల్యాబొరేటరీ అసిస్టెంటు అలాగే జూనియర్ అసిస్టెంటు, లైబ్రరీ అటెండరు అలాగే ల్యాబొరేటరీ అటెండెంటు ఇలా మనకు చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు 18 నుంచి 32 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏ పోస్ట్కి సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంటు, ల్యాబొరేటరీ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు అలాగే ల్యాబొరేటరీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ వీటికి సంబంధించి మీకు 32 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకపోతే మళ్ళా ఇంకో దానికి అంటే మనకి కేటగిరీ వైజ్గా అయితే డివైడ్ చేశారు. ఏది ల్యాబొరేటరీ అటెండెంట్ అలాగే లైబ్రరీ అటెండెంట్లో మనకు 3-7 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి కదా. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బాటనీ ఇలా అయితే మనకు జువాలజీ, జియోగ్రఫీ ఇలా పోస్టుల వారిగా అయితే మనకు డివైడ్ చేశారనమాట. ఇంకపోతే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకు కేటగిరీ వాళ్ళకి అలాగే అన్రిజర్వ్డ్ అలాగే జనరల్ వాళ్ళకైతే మనకు 1000 రూపీస్, ఓబీసీ వాళ్ళకైతే 800 అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 అయితే మనకు ఆన్లైన్ చలన అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకపోతే పోస్టుల విషయానికి ఆల్రెడీ చెప్పాను కదా, 7th CPC ప్రకారం మనకు ఏది డైరెక్టర్ అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ఈ పోస్ట్కి.
మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అంటే ఇవన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. మీకు జస్ట్ ఇంటర్మీడియట్ కూడా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది లైబ్రరీ అసిస్టెంట్ కూడా మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఈ రెండింటికి మాత్రం మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అలాగే సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సంబంధించి అది కంప్లీట్ చేసినా సరిపోతుంది. ఇంకా ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ, అంటే ఏదైనా ఇంకా లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి మాత్రం జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. చెప్పాను కదా ఇంటర్మీడియట్ మీద కూడా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని. అలాగే ల్యాబొరేటరీ అటెండెంట్కి కూడా సేమ్ 10+2 అంటే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇది గాయ్స్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ అవ్వద్దంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.